పార్లమెంటు సమావేశాల్లో సర్పై రాహుల్ గాంధీ గళం వినిపించారు. ఎన్నికల వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం పెరుగుతోందని విమర్శించారు. ఓట్ చోరీ చేయడం దేశద్రోహమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు రాజ్యసభలో వందే మాతర గేయంపై నిర్వహించిన చర్చలో అమిత్ షా, ఖర్గే మధ్య డైలాగ్ వార్ నడిచింది. No, 22 times this lady appears. आप किसी भी संगठन का नाम जो इस हाउस का नाम है, आप लोग सुनिए ना क्या कहना चाहते हैं. धमकी देंगे आप? हम लोग सुनने के लिए बैठा है. अभी तक లోక్సభలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోక్సభలో ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతోందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలో విద్యా వ్యవస్థను మార్చేస్తారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడమే ఆర్ఎస్ఎస్ ఎజెండా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఈసీని వాడుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. is equal that disturbs my friends in the RSS. They are happy to see the fabric, but they cannot stand the idea that every single person in the fabric of our country, regardless of what religion they come from, regardless of what community they come from, regardless of what language they speak, should be equal. Because they fundamentally do not believe in equality. They believe in a hierarchy and they believe that they should be on top of that hierarchy. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. అనవసర విషయాలను రాహుల్ ప్రస్తావిస్తున్నారని, ఆర్ఎస్ఎస్ అంశాలను సభలోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటని కిరణ్ ప్రశ్నించారు. कहा जो इस सदन से कोई वास्ता नहीं, जो संगठन उसका कहानी किसी और का बोलना ये कोई उचित नहीं है. समय बहुमूल्य है. आप विषय पर ही रहिए. हम लोग सब बैठे हैं, गृह मंत्री जी भी सुनने के लिए बैठे हैं, लेकिन आप विषय पर नहीं बोलेंगे तो जो विषय तय किया गया है उसे क्या मतलब है. अगर चुनाव सुधार पर ही नहीं बोलेंगे तो फिर इतना समय सबका क्यों बर्बाद करना चाहते हैं नेता प्रतिपक्ष. యూపీ, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల సీసీ ఫుటేజ్ ను ధ్వంసం చేయడంతో పాటు ఫేక్ ఓట్లపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. బ్రెజిల్ కు చెందిన మహిళకు హర్యానాలో 18 ఓట్లు ఉన్నాయంటూ సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఓట్ చోరీ చేయడం దేశద్రోహం అన్నారు రాహుల్ గాంధీ. ఈడీ, సీబీఐలను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతలను కేంద్రం భయపెడుతుందన్నారు. తాను చెప్పిన ప్రతి మాటకు ఆధారం ఉందంటూ రాహుల్ స్పష్టం చేశారు. The biggest anti-national act you can do is vote chori. There is no bigger anti-national act that you can do than vote chori. You destroy modern India, you destroy the idea of India. So I'd like to conclude by saying vote chori is an anti-national act. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వందే మాతరంపై చర్చకు తెరతీశారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపణలకు రాజ్యసభలో అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. గేయం బెంగాల్కు మాత్రమే పరిమితం కాదని, వందే మాతరంపై ప్రజల్లో అభిమానం గతంలోనూ ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు. బ్రిటిష్ సంస్కృతిని అనుసరించేవారు ఎప్పటికీ దాన్ని ఆపలేరంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. वंदे मातरम बना तब भी थी, आजादी के आंदोलन के वक्त भी थी, आज भी है, और जब 2047 में महान भारत की रचना होगी तब भी रहे. दिखता है कि बंगाल में चुनाव आने वाला है, इसलिए वंदे मातरम की चर्चा हो रही है. वो वंदे मातरम के महिमा मंडन को बंगाल के चुनाव के साथ जोड़कर कम करना चाहते हैं. देश तक भी सीमित नहीं रहा था. दुनिया भर में जहां पर आजादी के दीवाने थे वो गुप्त बैठक भी करते थे, तो पहले वंदे मातरम का गान कर बैठक की शुरुआत. బీజేపీపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. 1921లో సహాయ నిరాకర ఉద్యమం సమయంలో కాంగ్రెస్ స్వాతంత్ర సమరవీరులు వందే మాత్రం నినాదం చేసుకుంటూ జైలుకెళ్లారని గుర్తు చేశారు. అప్పటి ఆర్ఎస్ఎస్ నేతలు బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేశారంటూ ఖర్గే ఆరోపించారు. और वंदे मातरम का नारा लगाते हुए जेल जा रहे थे. आप क्या कर रहे थे? ब्रिटिशों के पास नौकरी कर रहे थे. निकाल के देखो. अरे, और आप हमको देशभक्ति सिखाते हो, हमको पैट्रियोटिज्म सिखाते हो. బెంగాల్లో సర్ ప్రక్రియలో బిఎల్వీలు,
ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తాము దృష్టికి తీసుకొస్తే వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.